నమస్కారం ఫ్రెండ్స్, లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ గిఫ్ట్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సెక్షన్ 126 గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మీకు ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి తన కొడుకు ఆస్తిని ఇస్తూ కొడుకు తనను సరిగ్గా చూసుకోకపోతే ఆ ఆస్తిని వెనక్కి తీసుకుంటాను అని షరతు పెట్టినప్పుడు అది చెల్లుబాటు అవుతుందా? అలాంటప్పుడు ఈ సెక్షన్ ఎలా వర్తిస్తుందో కూడా చూద్దాం. ఎందుకంటే ఒక్కసారి మనం గిఫ్ట్ ఇచ్చామంటే ఆ బహుమతి ఎవరికైతే ఇస్తున్నామో ఆ వ్యక్తికి పూర్తిగా సొంతం అయిపోతుంది అనమాట. అయితే ఒకసారి ఇచ్చిన గిఫ్ట్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చా అనేది ప్రధానమైన ప్రశ్న అనమాట. సెక్షన్ 126 ప్రకారం దాత మరియు ఆ గ్రహీత ఒక ఒప్పందం చేసుకోవచ్చు. ఏదైనా ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు ఆ బహుమతి రద్దు అవుతుందని వారు ముందుగానే అంగీకరించవచ్చు అనమాట, త్రూ ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా. ఆ సంఘటన దాత ఎవరైతే ఉంటారో అతని యొక్క ఇష్టంపై ఆధారపడి ఉండకూడదు. అంటే నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను వెనక్కి తీసుకుంటాను అని చెబితే అది చెల్లదన్నమాట. ఏదైనా అనుకోని బాహ్య సంఘటన జరిగినప్పుడు మాత్రమే రద్దు చేసుకునేలా ఒప్పందం ఉండాలి. సపోజ్ ఈ గ్రహీత ఎవరైతే ఉన్నారో ఒక నిర్దిష్ట పని చేయకపోతే అని రాసుకున్నారనుకోండి, అది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ బహుమతిని కేవలం దాతకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు అని రాసుకుంటే అటువంటి ఒప్పందం లేదా బహుమతి చట్టపరంగా చెల్లదు. ఎందుకంటే బహుమతి అంటేనే పూర్తిగా ఇచ్చేయటం, దాన్ని ఇప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకోవడం కుదరదు. సపోజ్ ఒక సాధారణ కాంట్రాక్ట్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ని ఏ కారణాల చేతనైతే రద్దు చేయవచ్చో అదే కారణాలతో బహుమతిని కూడా రద్దు చేయవచ్చు. ఉదాహరణకు మోసం చేయటం, భయపెట్టి సంతకం చేయించుకోవడం, లేదంటే వాళ్ళని తప్పుదోవ పట్టించేసి రాయించుకోవడం, ఇలాంటి కారణాలతో ఆ కాంట్రాక్ట్ని అయితే రద్దు చేసుకుంటాం కదా, అలానే బహుమతిని కూడా రద్దు చేసుకోవచ్చు. అయితే ప్రతిఫలం లేదనే కారణంతో బహుమతిని రద్దు చేయలేం. సో ఫెయిల్యూర్ ఆఫ్ కన్సిడరేషన్ ఆర్ వాంట్ ఆఫ్ కన్సిడరేషన్ అనే కారణం చేతే. ఎందుకంటే బహుమతి అంటేనే ప్రతిఫలం లేకుండా, ఆ డెఫినేషన్ కూడా అదే చెప్తుంది కాబట్టి. అందువల్ల దాని కారణంగా కాకుండా కాంట్రాక్ట్ని ఏ కారణాలతో రద్దు చేసుకోవచ్చో ఆ కారణాలతో రద్దు చేయొచ్చు అనమాట. తర్వాత బహుమతిగా వచ్చిన ఆస్తిని ఈ గ్రహీత వేరే ఎవరికైనా అమ్మేసినా లేదా బదిలీ చేసినా ఆ కొత్త వ్యక్తికి ఈ పాత ఒప్పందాల గురించి తెలియకపోతే వారి హక్కులకు ఎలాంటి భంగం కలగదు. సో మొత్తంగా చెప్పాలంటే బహుమతిని ఒక నిర్దిష్టమైన దాత నియంత్రణలో లేని కారణం చేత మాత్రమే రద్దు చేయవచ్చు అనమాట. దాత తన ఇష్టానుసారం ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకోలేరు. ఒకవేళ బలవంతంగా లేదా మోసంతో బహుమతి తీసుకుంటే దాన్ని కోర్టు ద్వారా రద్దు చేయవచ్చు అనమాట. అంటే సెక్షన్ 126 ఇది చెప్తుంది అనమాట. సో ఇక్కడ భవిష్యత్తులో నన్ను చూసుకోకపోతే అనేది ఏంటంటే బహుమతి ఎవరైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి నియంత్రణలో లేదనమాట. అది ఎవరి మీద ఆధారపడి ఉంది? బహుమతి గ్రహీత ఎవరైతే ఉన్నారో అతని మీద ఆధారపడింది. అతను చూసుకోని పరిస్థితుల్లో అంటే ఇటువంటి కండిషన్ ఏదైనా ఉంటే అది చెల్లుబాటు అవుతుందన్నమాట. ఈ కారణం చేత రద్దుపరచుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ 126లో ఏదైనా సస్పెండెడ్ ఆర్ రివోక్డ్ అని 2 పదాలు వాడారనమాట. సో బహుమతిని ఎప్పుడు నిలిపివేయచ్చు. సస్పెన్షన్ అంటే బహుమతిని ఎప్పుడు నిలిపివేయచ్చు, రివోకేషన్ అంటే బహుమతిని ఏ సందర్భాల్లో రద్దు చేయవచ్చు. సో ఈ పదాలకు కూడా ఒక డిఫరెన్స్ చెప్తాను నేను. అది బహుమతిని తాత్కాలికంగా ఆపి ఉంచడాన్ని సస్పెన్షన్ అంటారు. ఇది సాధారణంగా ఒక ఒప్పందం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు దాత మరియు గ్రహీత ఒక నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు బహుమతి ఆగిపోవాలని ముందుగానే అంగీకరించినప్పుడు అది జరుగుతుందన్నమాట. సపోజ్ నువ్వు విదేశాల నుంచి తిరిగి వచ్చే వరకు ఈ ఆస్తి నీకు చెందదు అని ఒప్పందం చేసుకుంటే ఆ సమయం వరకు బహుమతి నిలిపివేయబడుతుంది అనమాట. మరి బహుమతి రద్దు చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఇచ్చిన బహుమతిని పూర్తిగా వెనక్కి తీసుకోవడాన్ని రివోకేషన్ అంటారు. ఇది 2 సందర్భాల్లో జరుగుద్ది. పరస్పర అంగీకారం, దాత మరియు గ్రహీత ఇద్దరు ఒక నిర్దిష్ట సంఘటన జరిగితే బహుమతి రద్దు కావాలని ముందే అంగీకరించినప్పుడు రివోకేషన్ జరుగుతుంది. అయితే ఆ నిర్దిష్ట సంఘటన ఏదైతే ఉందో అది దాత యొక్క విల్ మీద ఆధారపడి ఉండకూడదు అనమాట. సో అతని కంట్రోల్లో ఉండకూడదు. ఇంకొకటి ఒప్పంద రద్దు కారణాలు. ఒక కాంట్రాక్ట్ను ఏ విధంగా అయితే ఫ్రాడ్, కొయర్షన్, ఆడియో ఇన్ఫ్లుయెన్స్ వంటి కారణాలతో రద్దు చేస్తాము, అదే కారణాలతో బహుమతిని కూడా రద్దు చేయవచ్చు. సో సెక్షన్ 126 ప్రకారం నాకు ఇష్టం వచ్చినప్పుడు వెనక్కి తీసుకుంటాననే షరతుతో ఇచ్చే బహుమతి చట్టరీత్యా చెల్లదనమాట. బహుమతి రద్దు కావాలంటే అది ఖచ్చితంగా దాత చేతిలో లేని ఒక బాహ్య కారణం వలనే జరగాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.